హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ నన్ను చూసి అలాగే నేను తినడం చూసి భయపడమాకండి. ఈరోజు ఒక మంచి స్పెషల్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఈ రెసిపీ ఏంటంటే ఒక కర్రీ ఐటము, మటర్ పన్నీర్ కర్రీ. అంటే పన్నీరు అలాగే పచ్చిబటానీ ఉంటుంది కదా, ఆ రెండు కలిపి చేసిన కాంబినేషన్ అనమాట. సో ఇది దేనిలోకి ఎక్కువగా టేస్ట్ అనిపిస్తుంది అంటే చపాతీలోకి అండి. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా. హాయ్ అండి. ముందుగా ఇక్కడైతే పన్నీర్ అనేది తీసుకోవాలి. మరి పన్నీర్ కూరకి మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీరే కదా, సో అదైతే తీసుకోండి. అది వచ్చేసరికి దాని కాస్ట్ ఒక 70 రూపీస్ ఉంటుందేమో అండి, మరి కాస్ట్ అయితే మర్చిపోయాను. సో ముందుగా దీనికి కావాల్సినవి ఏంటంటే పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే దీంట్లోకి టొమాటో అనేది ప్యూరీ వేసుకోవాలి. సో కాబట్టి టొమాటో కూడా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకుని దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ వరకు వెజిటేబుల్స్ అయితే ఇవేనండి యూజ్ చేసేది. ఇంకా దీనిలోకి మెయిన్ పన్నీర్ ఒకటి కట్ చేసుకోవాలి. సో ఇక్కడ పన్నీర్ అనేది ఎప్పుడు కూడా డీపర్లో పెట్టుకోవాలండి. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు. సో దీన్ని కట్ చేసుకొని ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకొని ఇవన్నీ రెడీగా ఉంటే ఇంకా కర్రీ అనేది ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. Here's another good tip of how to be a creative whiz kid. Go and collect some leaves and sticks and arrange them into your favorite color. Blue, red, green. Green is not a creative color. ఈ విధంగా కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని ముందుగా అయితే దానిలో కొంచెం బటర్ అనేది యాడ్ చేసుకోండి. బటర్ ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్న పన్నీరు ముక్కలు అనేవి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇక నేను కొంచెం బటర్ వేసి అలాగే కొద్దిగా ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి ఈ పన్నీర్ ముక్కలన్నీ కూడా ఒకసారి వేయించేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొంచెం అవి ఎల్లో షేడ్లో ఎందుకు వచ్చాయంటే కొంచెం పసుపు అనేది యూజ్ చేశాను. పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, ఎక్కువ అవసరం లేదు. సో అవి మంచిగా వేయించిన తర్వాత అవి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే బాండిలో మరి కాస్త ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ముందుగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అనేవి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై చేసుకున్న టైంలో ఇక్కడ ఏంటంటే గ్రీన్ బటానీ ఉంటుంది కదా, సో అవనేది ఒకసారి వాష్ చేసుకోవాలి. పైన తెల్లగా ఉంటుంది కదా, సో ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకుని సరిపోతుంది. వీటిని ఏం నానబెట్టవసరం లేదు, చాలా త్వరగా కుక్ అయిపోతాయి. సో ఇదే టైంలో ఆనియన్స్ అనేవి మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిబటానీ ఇవి కూడా వేసుకున్న తర్వాత వన్స్ ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా దీనిలో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అలాగే కారం, పసుపు, ఇంకా ధనియాల పొడి ఉంటే గరం మసాలా కూడా ఇవి వేసుకోవచ్చండి. సో గరం మసాలా ఎక్కువ వేసుకోకూడదు అనేసి నేనైతే అవాయిడ్ చేశాను. సో ఉప్పు, కారం, పసుపు అలాగే కొంచెం ధనియాల పొడి అన్నది వేసి ఇంకా ఒకసారి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఏ రెసిపీ అయినా చేసేటప్పుడు సరైన టైంలో అన్నీ కూడా యాడ్ చేస్తూ దానికి కావాల్సినవన్నీ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకుంటే మెయిన్ కర్రీ టేస్ట్ అనేది ఎక్కడ తెలుస్తుందండి, ఉప్పు కారాల్లోనే తెలుస్తుంది. అవి కాస్త మనం చూసుకుంటూ ఉంటే ఏ కూరైనా మంచిగా కుదురుతుంది. ఇంకా దీనిలో లాస్ట్ అండ్ ఫైనల్ కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరుగుతున్న టైంలో అంటే కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు ఇంకా మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్ ముక్కలు అనేవి వేసుకొని ఇంకా ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. లాస్ట్ అండ్ ఫైనల్ చూసారా, అంతా కుక్ అయిన తర్వాత కొత్తిమీర చల్లుకొని దాన్ని సర్వ్ చేసుకుంటే ఇంకా ఇది రైస్లో చెప్పాలంటే చపాతీలోకి సెట్ అవుతుందండి, చాలా బాగుంటుంది. సో ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.